జై శ్రీరామ్. అందరికీ ఇంచుమించుగా వారం రోజుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ పైన జరుగుతున్న అన్యాయము, అందులో జరిగిన కల్తీ మనందరికీ తెలిసిందే. ఇది కేవలం లడ్డూలో జరిగిన కల్తీ మాత్రమే కాదు, యావత్ హైందవ ధర్మాన్ని అవమానపరిచినట్టు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు, మనలాంటి హైందవ సోదరులు అందరం కూడా మొదటి రోజు నుంచి గొంతెత్తి అరుస్తున్నాం, నిలదీసే ప్రయత్నం చేస్తున్నాం. అన్యాయం జరిగినప్పుడు అన్యాయం చేసిన వాళ్ళను నిలదీసే ప్రయత్నం ముమ్మాటికి 100% జరగాలి. అయితే ఈ ప్రయత్నంలో భాగంగా ఏ మేరకైతే హైందవ ధర్మం పైన జరిగిన ఈ దాడిలో హైందవ సోదరులకు, హైందవ ధర్మానికి, సనాతన ధర్మానికి జరిగిన అన్యాయం మేరకు ప్రతిస్పందన హైందవ సోదరుల నుంచి, అంటే మన నుంచి సరిపడా లేదు, అన్యాయాన్ని అరికట్టే స్థాయిలో లేదు, అన్యాయాలను నిర్మూలించే స్థాయిలో లేదు, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ముందుకొస్తే వాటిని కట్టడి చేసే రేంజ్లో మన సమైక్యత కనబడట్లేదు అని పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఈ సందర్భంగా ఆయన ఈ ఇష్యూ స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచి మాట్లాడుతూనున్నాడు. మొన్న 11 రోజుల దీక్ష ఏదైతే తీసుకున్నాడో, ప్రాయశ్చిత్త దీక్ష, ఆ దీక్షలో మొదటి రోజు గుడిమెట్లను క్లీన్ చేసి హైందవులందరూ వారి దగ్గరలో ఉన్న గుళ్ళను, మెట్లను క్లీన్ చేసి ఈ ప్రాయశ్చిత్తాన్ని స్వీకరించండి అని చెప్పి ఆ రోజు ఇచ్చిన స్పీచ్లో ఆయన మనసులో ఉన్న భావజాలని 100% వ్యక్తపరచడం జరిగింది. అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే, హైందవ గురుల మీద, హైందవ సోదరుల మీద, హైందవ ధర్మం మీద ఎవడు పడితే వాడు జోకులు వేస్తాడు, ఎవడు పడితే వాడు నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు. ఇది ఎంతవరకు సబబు? మరి వేరే ఏ ధర్మం మీద అయినా మీరు ఇలా మాట్లాడగలరా? ఆ ధైర్యం కేవలం హైందవ సోదరుల మీద, హైందవ ధర్మం మీద మాట్లాడడానికి మాత్రమే మీకు ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఇక్కడ తప్పంతా మనది, అంటే హైందవ సోదరులది. మనం అందరం ఏకం కావట్లేదు, మనం అందరం కూడా సమైక్యంగా ఉండట్లేదు. ఎందుకంటే ఒక ధర్మం పైన దాడి జరుగుతున్నప్పుడు ఆ ధర్మంలో ధర్మబద్ధంగా జీవిస్తున్న వాళ్ళందరూ తమ ధర్మానికి, తద్వారా తమ జీవిత విధానానికి, తద్వారా తమ భవిష్యత్ తరాలకు ఎఫెక్ట్ పడుతుందనే కామన్ సెన్స్ మనకు మిస్ అయింది. కాబట్టి మనం అందరం ఏకం కావట్లేదు. మనం చేసేది ముమ్మాటికి తప్పే. ఎందుకంటే తిరుపతి దేవుడి దగ్గరికి వెళ్ళైనా సరే గాలిలో దీపం పెట్టేసి స్వామి మీరే అన్ని చూసుకోవాలంటే ఆయన ఏమీ చూసుకోడు. మనుషులో మనకు బుర్ర ఇచ్చిండు, శరీరాన్ని ఇచ్చిండు, కష్టపడే తత్వాన్ని ఇచ్చిండు, పోరాడే శక్తిని ఇచ్చిండు. ఆ పోరాట శక్తి పటిమతో మనకు మనంగా ముందుకెళ్లకుండా గాల్లో దీపం పెడితే ఆయన మాత్రం ఏం చేయగలరు చెప్పండి? సో ఇదొక వైపు. రెండో వైపు, మన హైందవ ధర్మంలో ఉన్న పండితులు అవ్వచ్చు, పంతులు అవ్వచ్చు, స్వామీజీలు అవ్వచ్చు, ఎవరు ఎక్కడగా పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. మరి ఎందుకు ఇంతమంది ప్రవచనకర్తలు, ఇంతమంది మేధావులు, పీఠాధిపతులు, స్వామీజీలు, ఇంతమంది హైందవ ధర్మంలో వేల లక్షల మంది ఉన్నారే, ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ధర్మ ప్రచారమే మా జీవిత ధ్యేయం అని చెప్పుకు తిరిగే వాళ్ళు ఉన్నారే, ఏంటి లక్షల సంఖ్యలో సబ్స్క్రైబర్లు ఉన్నారు సోషల్ మీడియాలో ఒక్కొక్కరికి. మరి ఏ ఒక్కరు కూడా ఎందుకని ధైర్యం చేసి ముందుకు రావట్లేదు? ఎవరు ఎందుకని ప్రశ్నించట్లేదు? అంటే ఏదైతే ఈ అవమానం జరిగిందో, తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూకు జరిగిన అవమానం ఏదైతే ఉందో, ఇది ధర్మం మీద జరిగిన దాడిగా మీరు తీసుకోవట్లేదా? ఆ దాడి మీ వరకు వస్తే కానీ మీకు అర్థం కాదా? లేదా మీరు చెప్పే ప్రవచనాలు, మీరు చెప్పే నీతి సూక్తులు కేవలం పుస్తకాలకే పరిమితమా, నోటికే పరిమితమా? అంటే మీ ప్రవచనాలు కావచ్చు, మీ ధర్మసూక్తులు కావచ్చు, మరేదైనా కావచ్చు, అది మీ హృదయంలోంచి రావట్లేదు అన్నట్టు, అంటే మీ హృదయంలో అది లేదు అన్నట్టు అనుకోవాల్సిందే అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ప్రతి హైందవ సోదరుడు లోపల కూడా అదే ఉంది. ఇంకెప్పుడు ఏకమవుతాం మరి? ఇప్పుడు 200 పైచీల గుళ్ళలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్యాయాలు మనందరికీ తెలుసు. గత 5 సంవత్సరాల్లో అంతకుముందు కూడా జరిగాయి, కొత్తగా జరిగిందని చెప్పట్లేదు, కానీ మొన్న విపరీతంగా జరిగాయి. ఇలా దేశవ్యాప్తంగా ఎక్కడో చోట జరుగుతూనే ఉంది. మరి ఇంత అన్యాయం హైందవ ధర్మం మీద జరుగుతున్నప్పుడు ఏ ఒక్కరు ఎందుకు ప్రశ్నించట్లేదు? ఏ ఒక్కరు మొక్కుబడిగా ప్రశ్నించడం వేరు, మొక్కుబడిగా ప్రశ్నించడం సరిపోదు. నీ ధర్మానికి, నీకు అన్యాయం జరుగుతున్నప్పుడు నీకు నువ్వుగా ఇనిషియేట్ తీసుకొని ముందుకు వచ్చి ప్రశ్నించడాన్ని ఒరిజినల్గా ప్రశ్నించడం అంటారు. అది మన ధర్మంలోనే ఉంది కదా. ధర్మానికి విఘాతం కలిగించినప్పుడు నీ వంతు ప్రయత్నం చేయకుండా ధర్మం కూడా నిన్ను కాపాడదు. ఈ కామన్ సెన్స్ మనకు ఎటుపోయింది. వారం వారం గుడి కొడితే సరిపోదు. ఆ గుడికి వెళ్తున్నప్పుడు నీ కోరికలన్నీ తెచ్చమని నువ్వు భగవంతుని ముందు వేడుకుంటున్నప్పుడు
ఆయన వైపు నుంచి ఆయనకి ఏదైనా ఇబ్బంది, అంటే భగవంతుడికి ఇబ్బంది అని చెప్పట్లేదు, అక్కడ ఏదైనా ఆ పరిసరాలు ఏదైనా ఇబ్బంది కలిగితే, గుళ్ళకి ఇబ్బంది కావచ్చు, ప్రసాదంలో ఇబ్బంది కావచ్చు, ఇప్పుడు జరిగిన లడ్డూలో ఇబ్బంది కావచ్చు, ఇలాంటివి జరిగినప్పుడు నీ వంతుగా నీ ప్రయత్నం లేకుండా అక్కడ ప్రాబ్లం సాల్వ్ కాకపోతే ఎవరు బాధ్యులు? అప్పుడు దేవుడు మాత్రం నేను ఎందుకు కాపాడాలి? సో ఇలాంటి ప్రశ్నలు పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున లేవనెత్తారు. అది 100% నిజం. అట్ ద సేమ్ టైం మనలో పెద్దగా చలనం లేదన్నది కూడా వాస్తవము. ఇలాగే కొనసాగితే తాతలు తరాలుగా మనకు వస్తున్న ఈ వారసత్వాన్ని, ఈ ధర్మబద్ధమైన జీవితాన్ని, ఈ సనాతన ధర్మాన్ని, ప్రకృతితో మిళితమైన ఈ జీవన విధానాన్ని భవిష్యత్ తరాలకు మనం అందించాలంటే ఇప్పుడు మన రియాక్షన్ అయితే ఉందో ఏమాత్రం సరిపోదు, ఎందుకు పనికిరాదు. అసలు రాజకీయ నాయకులు ఎవరైనా, మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో రాజకీయ నాయకులు, ఇప్పుడున్న సిట్టింగ్ గవర్నమెంట్ కావచ్చు, మరొకరు కావచ్చు, ప్రతిపక్షంలోని వాళ్ళు కావచ్చు, వేరే వాళ్ళు ఎవరైనా కనీసం మాట్లాడుతున్నారు? ఇది ఒక పక్క రాష్ట్రం సమస్య కాదు సార్. దేశవ్యాప్తంగా ఉన్న అత్యధిక సంఖ్య ఓటర్లు, మీ లాంగ్వేజ్లో మాట్లాడుతున్న అత్యధిక సంఖ్య ఓటర్లున్న సామాజిక వర్గానికి సంబంధించిన సమస్య అయినప్పటికీ వాళ్ళు స్పందించట్లేదు అంటే ఇక్కడ వాళ్ళని తప్పుపట్టలేదు నేను. ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో, ప్రజాస్వామ్యం కొలువుదీరిన దేశాల్లో ప్రజలు ఏ విషయానికైతే అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తారో దానికి మాత్రమే ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తాయి. గుర్తుపెట్టుకుని మళ్ళీ చెప్తున్నాను, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ప్రజలకి ఏదో అన్యాయం జరిగింది మేము వచ్చేది పొడి చేస్తామని చెప్పేసి ఏ ప్రభుత్వాలు ప్రపంచంలో రావు. ప్రజాస్వామ్యంలో కేవలం ఆయా సామాజిక వర్గాల్లో ఆ ప్రజల కోరిక తీవ్రత ఏ మేరకు ఉంది, వాళ్ళు ఏ రేంజ్లో రియాక్ట్ అవుతుర్రు, వాళ్ళ రియాక్షన్ మా ప్రభుత్వాలకు, మా పదవులకు ఇబ్బంది పెట్టే స్థాయిలో ఉన్నాయా లేదా, మా గవర్నమెంట్ కూల్చే స్థాయిలో ఉన్నాయా లేదా అన్నప్పుడు మాత్రమే గవర్నమెంట్లు దిగొచ్చి మనకు హెల్ప్ చేస్తాయి. అప్పటి వరకు ఏ గవర్నమెంట్ దిగిరాదు, ఏ ప్రభుత్వం దిగిరాదు, ఏ రాజకీయ నాయకుడు మాట్లాడు, ఏ రాజకీయ పార్టీ పట్టించుకోదు మనల్ని. మెజారిటీ ఉంది, మనం అందరూ పట్టించుకుంటారంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. మెజారిటీ అనేది ఏదో పేరుకు చెప్పుకోవడానికి, పేపర్ మీద రాసుకోవడానికి పనికిరావద్దు, దాన్ని మెజారిటీ అనరు. మెజారిటీ అనేది కదిలించగలగాలి, వైబ్రేషన్ తీసుకురాగలగాలి. సమస్య ఏదైనా కావచ్చు, ఈరోజు ధర్మానికి సంబంధించిన సమస్య రావచ్చు, లేకపోతే ఉద్యోగాలకు సంబంధించిన సమస్య రావచ్చు, మరోసారి వైద్యానికి సంబంధించిన సమస్య రావచ్చు, ఏదైనా రావచ్చు. మేము ఇంతమంది ఉన్నాం, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవాలి? మిమ్మల్ని మీ వల్ల ఏమవుతుందని పట్టించుకోవాలి, మీకు ఏం చేతనైతుందని పట్టించుకోవాలి. ఇది రాజకీయ నాయకుల లాంగ్వేజ్. ఇది ఇప్పటికీ మనకు అర్థమై చావట్లేదు. ఒక సామాజిక వర్గం కావచ్చు, ఒక కులం కావచ్చు, ఒక మతం కావచ్చు, మీ వైపున్న నొప్పిని మీ గొంతు ద్వారా వినిపించినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు మిమ్మల్ని పట్టించుకుంటారు. అంతవరకు మీ సంఖ్య ఇప్పుడున్నదానికి డబుల్ అయినా సరే, మీ గొంతులో తడి ఆడే వరకు మీరు పోరాటం చేయకపోతే ప్రపంచంలో ఎవ్వడో పట్టించుకోడు. ఇది మనకు అర్థమై చావట్లేదు. ఇక్కడ మాట్లాడాల్సింది రాజకీయ నాయకుల తప్పుల గురించి కాదు, హైందవ ధర్మంలో ఉన్న హైందవ సోదరుల గురించి మాత్రమే మాట్లాడాలి. ప్రభుత్వాలు పట్టించుకోవు అని ప్రతిసారి మాట్లాడుతుంటాం. ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవాలి? మనకు చేతనవ్వట్లేదా? మనకు గొంతు లేదా? మనకు శక్తి లేదా? ఎందుకు ప్రభుత్వాలు పట్టించుకోవాలి? ప్రభుత్వాలు ఎప్పుడైనా తమ పీఠం కదిలే రేంజ్లో వాయిస్ రేజ్ అవుతుంది అన్నప్పుడు, మా ప్రభుత్వాలు కూలిపోయే రేంజ్లో ప్రకంపనలు వస్తాయనిపించిన రోజు అప్పుడు మాత్రమే ప్రభుత్వాలు కదులుతాయి, అప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలు కదులుతాయి. అంతవరకు జీవోలు మారవు, చట్టాలు మారవు, మన బతుకులు మారవు. మారాల్సింది ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కేవలం ప్రజలు మాత్రమే. మా సంఖ్యాబలం బాగుంది, మా ఓట్లు బాగున్నాయి, వాళ్ళు ఆటోమేటిక్ అన్నీ చేస్తారంటే మనం ఎందుకున్నాం? ఎవ్వడు ఏది చేయడు. మన ఓట్లను ఎలా లాక్కోవాలో, ఎలా మనల్ని మెస్మరైజ్ చేయాలో, ఎలా జిమ్మిక్కులు ప్లే చేయాలో మన ప్రభుత్వాలకు, మన రాజకీయ నాయకులు చాలా బాగా తెలుసు. ఎలక్షన్ వచ్చిన సమయంలో ఇలా 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 మన ద్వారా ఓట్లు వేయించుకొని వెళ్ళిపోతాం. మనం ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఉండిపోతాం. కానీ వాళ్ళు కదలాలన్నా, వాళ్ళని కదిలించాలన్నా మన సమైక్యత కనబడాలి, మన బలం కనబడాలి, మన బలగం కనబడాలి. అయ్యి జరిగిన రోజున మాత్రమే ప్రభుత్వాలు దిగొస్తాయి. ప్రజల వద్దకు పాలన ఆ రోజు వస్తుంది. ప్రజల చెంతకు వచ్చి సమస్యలను కనుక్కొని ఆ రోజు పరిష్కరిస్తారు. ఇదంతా మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మరో హైందవ సోదరులు కావచ్చు, మనలాంటి హైందవ సోదరులు కావచ్చు, ఎవ్వరు మాట్లాడినా దీని అంతటికీ కారణం మన హైందవ సోదరులు యూనిటీ లోపించింది. మూకుమ్మడిగా బయటకు రాలేకపోతున్నాం, మన గొంతెత్తి అరవలేకపోతున్నాం, మన గొంతు నొక్కేస్తున్నామని తెలిసి కాళ్ళు మసులుకొని పడుకుంటున్నాం. ఇంకెప్పుడు బయటపడతావు? ఇంకెప్పుడు నీ గొంతు వినిపిస్తావు? ఇంకెప్పుడు కర్ర చేతితో పట్టుకుని బయటకు వస్తావు? ధర్మానికి అన్యాయం అంటే నీ జీవితానికి విఘాతం కలుగుతోంది, నీ వారసత్వానికి బ్రేక్ పడుతోంది. ఇలాంటి చూస్తూ కూర్చోవడానికేనా హైందవ ధర్మం ఉంది, సనాతన ధర్మం నేర్పించింది? తప్పు. ఇప్పటికైనా
ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైందవ సోదరులందరూ ఏకం కావాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటుర్రు. ఇప్పటికైనా ఎప్పటికైనా ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలంటే, ధర్మబద్ధంగా దేశం నడవాలంటే సనాతన ధర్మాన్ని కాపాడాలి. సనాతన ధర్మాన్ని కాపాడాలంటే ప్రతి హైందవ సోదరుడు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మనకున్న రిలేషన్స్కి అతీతంగా, అంటే పొలిటికల్గా మనకున్న పరిచయాలకు అతీతంగా, మీరు ఏ పార్టీలో అయినా ఉండొచ్చు, ఏ ఊరిలో అయినా ఉండొచ్చు, ఏ ప్రాంతంలో అయినా ఉండొచ్చు, ఏ దేశంలో అయినా ఉండొచ్చు, మీరు ఎక్కడున్నా ఫైనల్గా హైందవులే కదా. అలాంటప్పుడు హైందవుడు అనే వ్యక్తి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా 100కు 100% నువ్వు ఏ సమూహంలో ఉన్నా, ఏ రాజకీయ పార్టీకి దగ్గరగా ఉన్నా, ఏ ఊరిలో ఉన్నా, ఎడ్యుకేటెడ్ సొసైటీలో ఉన్నా, అన్ఎడ్యుకేటెడ్ సొసైటీలో ఉన్నా, ఎక్కడున్నా నీ ఉనికికి ప్రమాదం జరుగుతోంది, నీ కాళ్ళ కిందికి నీళ్ళు వచ్చి నేను చెరిపేసే రోజులు దగ్గరలో ఉన్నాయి. అది నీకు అర్థమైన రోజు నువ్వు ఏకమవుతావు. ఇంతకంటే ఉపద్రవం మరొకటి రాదు. హైందవ సోదరులందరూ ఏకం కావడానికి, ధర్మబద్ధమైన జీవితానికి సంబంధించిన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి, దేశవ్యాప్తంగా సనాతన ధర్మానికి సంబంధించిన ఒక బోర్డు ఏర్పడడానికి ఇంతకంటే మరో అవకాశం, ఇది అవకాశం అని ఎందుకు అంటున్నానంటే, నేను ఇది పాజిటివ్గా మాట్లాడట్లేదు. అంటే ఒక ఉపద్రవం సంభవించింది, ఇలాంటి ఉపద్రవంలోంచి కూడా మన కన్ను తెరవకపోతే, మన కాలు కదపకపోతే భవిష్యత్తులో సనాతన ధర్మానికి సంబంధించిన ఒక ట్రస్ట్ ఏర్పడడానికి కానీ, మన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి కానీ మరో అవకాశం ఉండదు. హైందవ సోదరులారా కదలండి, దయచేసి ముందుకు రండి. పవన్ కళ్యాణ్ గారు పదే 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 కోరుకుంటున్న అంశము, దేశవ్యాప్తంగా ఉన్న హైందవ సోదరుల మనసులో ఉన్న విషయం కూడా ఇదే. ఒక నాయకుడు ముందుకు వచ్చిండు, కదలదామంటున్నాడు, ముందుకు వచ్చి నిలబడుతుండు. ఆయన కోసం వెనక నిలబడదాం, మన వంతు ప్రయత్నం చేద్దాం. జై హింద్.